సంక్షోభంలో సంక్షేమం. ఎందుకు సంక్షోభంలో సంక్షేమం అంటున్నా అంటే ఆయన వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఇచ్చింది గోరంతా, ప్రజల నుండి లాగింది కొండంతా. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాగినట్లు, మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లు జగన్ పాలన సాగింది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కృతయుగంలో మహిషాసురుడు, త్రేతాయుగంలో రావణాసురుడు, ద్వాపరయుగంలో నరకాసురుడు దుర్యోధనుడు, కలియుగంలో అడాల్ఫ్ హిట్లర్, ఔరంగజేబ్, ఇలా 6 మందిని కలిపితే తయారైన మనిషే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మరి ప్రాంతీయ పార్టీలు చూస్తామా, అటు వైకాపా పార్టీ సహా మిగతా ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు, అటు తెలుగుదేశం కానీ, ఇటు జనసేన కానీ, ఇటు వైకాపా కానీ, ఇవి బానిస పార్టీలు. మోడీ చేతిలో కీలుబొమ్మలు, మోడీ చేతిలో కబాలీలు. రజనీకాంత్ సినిమా కబాలీలో చెప్పినట్లు ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలన్ గల్లలుంగి కట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసం మెలేసి ఏ కబాలి అని పిలవగానే ఒంగోని చేతులు కట్టుకొని ఎస్ పాస్ అని పోతారే, అటువంటి కబాలి పార్టీలుగా తయారైపోయినాయి మోడీ చేతిలో ఈ యొక్క రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీలు. ఇవి కప్పుకొను చాలవు, కట్టుకొను చాలవు, ఉడత ఊపులే తప్ప చింతకాయలు రాలవు. కానీ పెళ్ళింటి కాడ కుక్కల గోల చేసినట్టు చేస్తూ ఉంటాయి, అంతా వీళ్ళే సాధించినట్లు. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్గా ఈ ప్రాంతీయ పార్టీలు తయారైపోయినాయి. మోడీకి జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా, చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడుగా, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్గా మారిపోయారు. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీ నమ్ముకుంటే కుక్క దోక పట్టుకొని గోదావరి ఇస్తే ఏమవుతుందో అదే జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాబో సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1,50,000 కోట్ల రూపాయలు. 2019 నుంచి నేటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్ల రూపాయలు. అది కాక 1,00,000 కోట్లు కాక 1,50,000 కోట్లు కాక 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా చేశాడు. ఎవరి ప్రాణానికి రక్షణ లేదు. ఏ శాలిటీ ఎప్పుడు లేచిందో చెప్పలేము. రాక్షస రాజ్యం, రావణ రాజ్యం తాండవిస్తూ ఉంది. రాష్ట్రంలో రాష్ట్రం వచ్చేసి అగ్నిగుండం అయిపోతూ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మించిపోయింది. ఆఖరికి తన సొంత చెల్లెలు, తన చిన్నాన్న కూతురు నాకు, నా కుటుంబ సభ్యులకు ఎక్కడో కాదు పులివెందుల్లో కడప జిల్లాలో రక్షణ లేదు అని కడప ఎస్పీకి లేఖ రాసే స్థాయికి పోయింది. కాబట్టి ఈ రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది జగన్ పాలనలో. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మాఫియా రాజ్యం చేశాడు, ల్యాండ్ మాఫియా. జగన్మోహన్ రెడ్డి బాదుడు రెడ్డిగా, జలగరెడ్డిగా తయారైనాడు. జగన్ రెడ్డి బాదుడు రెడ్డి, జలగరెడ్డి. పన్నుల వాత, ఛార్జీల మోత, ధరల వాత, ఈ విధంగా అన్నీ పెంచుడే పెంచుడు, దంచుడే దంచుడు, బాదుడే బాదుడు. దాదాపు ఈ యొక్క 5 సంవత్సరాల్లో ప్రజల మీద తెచ్చిన 8 లక్షల అప్పు కాక బాదుడు ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలు బాదుడు ద్వారా ప్రజల మీద బాదాడు. ఆయన ఇచ్చిందేమో వివిధ పథకాల ద్వారా అమ్మ ఒడి, ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ కలుపుకుంటే ఆయన చెప్పిన ప్రకారమే 2,76,000 కోట్లు ఈ 5 సంవత్సరాలు ఇచ్చింది. కానీ ఒక్క బాదుడు ద్వారా బాధిందెంత? 3 లక్షల కోట్ల రూపాయలు. అప్పు తెచ్చిందెంత? 8.5 లక్షల కోట్ల రూపాయలు. మరి ఆ రెండు కలిపితే 11 లక్షల కోట్ల రూపాయలు. నువ్వు ఇచ్చిందెంత? 2,76,000 కోట్ల రూపాయలు. అంటే మిగతా డబ్బు ఏమైపోయింది? దాదాపు 8.5 లక్షల కోట్ల రూపాయల డబ్బు ఏమైపోయింది? కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి ఆయన అనుయాయులు దోచుకోవడం జరిగింది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ ప్రభుత్వం
సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.